ఆల్రెడీ వచ్చేసింది జానకి. ఎప్పుడైతే శుభలేఖల మీద వాడి పేరు ప్రక్కన ఇంకొక అమ్మాయి పేరు పడిందో అప్పుడే ఆ అమ్మాయి వాడి జీవితంలోకి వచ్చినట్టే. అత్తయ్య, ఫోన్ వచ్చినట్టుంది. రాలేదు. మరి రింగ్ సౌండ్ వచ్చింది. అది నీది కాదు, నాది. నీదా? ఎవరు? రాంగ్ కాల్. హలో ఆంటీ, నందు ఉందా? ఎవరు? నేనంటీ, రుద్రాని. తన సెల్కి ఫోన్ చేస్తే కట్ అయింది, అందుకే మీకు చేశాను. కట్ చేసిందిగా, మళ్ళీ ఎందుకు చేసావు? కట్ అయింది, బట్ తను నా ఫోన్ కట్ చేయదు. ఏదో సిగ్నల్స్ ప్రాబ్లం అనుకుంటా. ఓసారి తనకు ఫోన్ ఇస్తారా? ఏంటి, నేను నందినికి ఫోన్ తీసుకువెళ్ళి ఇవ్వాలా? తప్పే ఉందంటే ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారుగా. నేనేమైనా పక్కింటికి వెళ్ళి ఇవ్వమన్నానా? లేదుగా, వెళ్ళి ఇవ్వండి. దానికే ఫోన్ చెయ్యి. అత్తయ్య, మళ్ళీ ఫోన్ వచ్చినట్టుంది. వచ్చింది, మళ్ళీ అదే ఫోన్. రాంగ్ కాల్. ఎక్కడున్నా? నీకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వచ్చిందేంటి? అవునా, నేను సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నాను, అందుకే సిగ్నల్స్ ప్రాబ్లం. చెప్పానా నీకెప్పుడు సిగ్నల్ ప్రాబ్లం అని? అవును, ఇందాక ఫోన్ చేస్తే కట్ అయిందేంటి? నువ్వు కట్ చేసావా? నువ్వు చేసావా? అవును, నీ ఫోన్ కట్ అయితే తర్వాత మీ అత్తయ్యకి చేశాను. ఆవిడ నీకు చేయమంది. అలా చెప్పిందా? కనీసం నేను ఫోన్ చేశానని కూడా చెప్పలేదా? చెప్పింది రాంగ్ కాల్ అని. అవునా, అదేంటి? వయసు అవుతుంది కదా, కాస్త చాదస్తాం. సరే, ఇంతకీ అక్కడేం చేస్తున్నావు? నా గురించి మర్చిపోయావా? లేదు నందిని, కొంచెం పనుండి వచ్చాను. జస్ట్ హాఫ్ అన్ అవర్లో నా పని అయిపోతుంది. నీ పని అయిపోతుంది సరే, నన్నెప్పుడు కలుస్తావు? ఇక్కడ పని అయిపోగానే నీ దగ్గరకు బయలుదేరుతాను. సరే, నువ్వు సిటీలోకి రాగానే నాకు కాల్ చేయి, నేను రెడీ అవుతాను.
అలాగే. ఒకవేళ లేట్ అయితే? ఎంత లేట్ అయినా పర్వాలేదు, రాత్రైనా పర్వాలేదు. ఓకే అయితే. రుద్ర, రుద్ర ఏమైంది? రుద్ర, రుద్ర నిన్నే, ఏమైంది రుద్ర? రుద్ర, రుద్ర, వాట్ హ్యాపెండ్? రుద్ర, ఏమైంది రుద్ర? ఎవరు? ప్రవల్లికని. ఎలా ఉంది చావు? చూసావుగా, చాలా దగ్గరగా. ఇది ప్రవల్లిక. నా గురించి నీకు తెలీదురా, ఇంకా చాలా ఉంది. రుద్ర, ఇప్పుడు నందిని నా కూతురు. తన జోలికొస్తే జస్ట్ చావు ఎలా ఉంటుందో శాంపుల్ చూపించాను. నీ అదృష్టం ఏంటంటే ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఇచ్చాను. అయితే చావు లేదా బ్రతుకు. ప్రెజెంట్ నువ్వు బ్రతుకు అనే ఆప్షన్ని ఎంచుకున్నావు. నీ పద్ధతి ఇలాగే కంటిన్యూ అయితే ఇక నీకు ఆప్షన్సే ఉండవు. డైరెక్ట్గా చావే. ఇప్పుడు శాంపిల్గా చూసిన దాన్ని నిజంగా అనుభవిస్తావు. బీ కేర్ఫుల్.
జానకి, వైశాలి అన్నది కరెక్టేనా? నీకెందుకు వచ్చిందా అనుమానం? వెళ్ళి వాడిని నిలదీసి తీసుకొస్తాం కదా, వద్దు అంటదేంటి? ఏమని నిలదీస్తారు, ఏమని అడుగుతారు, అసలు ఎలా తీసుకొస్తారు? విజయ్, వీళ్ళు చేసింది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్ పని. అవును విజయ్, పట్టాభి వెళ్ళి యోగి వాళ్ళ నాన్నని ఏమని అడుగుతాడు? నీ కొడుకు నా భార్యతో కొన్నాళ్లు కాపురం చేసి వదిలేశాడు, తిరిగి అప్పగించండి అని అడుగుతాడా? అడగలేడుగా. వాళ్ళడిగే ఏ ఒక్క ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉండదు. మీరు వాళ్ళని ఏ ఒక్క ప్రశ్న కూడా వేయలేరు. అందుకని అలాగే వదిలేస్తావా? రేపు చేసుకుపోయే అమ్మాయిని కూడా ఇలాగే చేయడానికి గ్యారెంటీ ఏంటి? అప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం కాదా? కాదు. అవును విజయ్, అక్కడ అడగడానికి ఆ అమ్మాయి తల్లిదండ్రులున్నారు, బంధువులున్నారు, పెళ్లికొచ్చిన పెద్దలున్నారు, ఇంకా చెప్పాలంటే వ్యవస్థ ఉంది. కానీ ఇక్కడెవరున్నారు? ఎవరూ లేరు. అయితే పట్టాభి చేసిన తప్ప? వాళ్ళిద్దరినీ కలపడం తప్ప? పట్టాభి అన్నయ్య మంచోడు, త్యాగం చేశాడు, వాళ్ళిద్దరినీ కలిపాడు. ముగ్గురూ కలిసి ప్రాబ్లం రానంత వరకు హ్యాపీగానే ఉన్నారు. ప్రాబ్లం రాగానే ఎందుకంటే వీళ్ళు సాంప్రదాయానికి ఎదురెళ్లారు విజయ్. కానీ యోగి ఎదురీత లేక చివరికి దాన్నే వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. ఇప్పుడు సాంప్రదాయమే గెలిచింది, ఎదురీతే ఓడిపోయింది. నువ్వు నన్ను ప్రేమించింది నేనేదో నిన్ను తలించేస్తానని కాదు. వైశాలిగా నేను నిన్ను ప్రేమించాను, యోగిగా నువ్వు నన్ను ప్రేమించావు. ఇప్పుడు కూడా ఉండేది అదే వైషు, అదే యోగి కదా. నేను అన్నయ్య అంత గొప్పవాణ్ణి కాకపోవచ్చు, కానీ ఆయనకి తమ్ముణ్ణి. చచ్చేంత వరకు నీతోనే ఉంటాను. ఎందుకో నీకు నాకంటే అతనే కరెక్ట్ అనుకుంటా. పట్టాభి, వైశాలి బేసిక్గా నీ భార్య, తరువాతే మా రిలేషన్. పట్టాభి, వైశాలి బేసిక్గా నీ భార్య, తరువాతే మా రిలేషన్. దాచిన కన్నీళ్లు పంచిన కీలు బొమ్మలాట, ఇది దేవుళ్ళు చేసిన తప్పుల ఒప్పుల తోలు బొమ్మలాట. కాలాలు దాచిన కన్నీళ్లు పంచిన కీలు బొమ్మలాట, ఇది
చేసిన తప్పుల ఒప్పుల తోలు బొమ్మలాట ముళ్ళ కంచెల్ని దాటని కంచికి చేరని కట్టు కథలాట గుండె గాయాలు పాడిన మౌనాలు వేసిన చిక్కు ముళ్ళ పాట ఇల్లు బొమ్మలాట ఇది తోలు బొమ్మలాట కట్టు కథలాట ఇది చిక్కు ముళ్ళ పాట వైశాలి, ఏంటి? ఏమీ లేదు. నాతో ఏదో మాట్లాడడానికి వచ్చావుగా, చెప్పు. నేనేం చెప్పినా నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. కాదనవుగా? అసలు విషయం ఏంటి? నువ్వు కాదనను అంటే చెప్తా. అసలు ఎందుకనాలి? అది నీ రెస్పాన్సిబిలిటీ. డిమాండ్ చేయడం నా రైట్. ఏంటి వైశాలి? సరే, నువ్వన్నట్టు అది నిజంగా నా రెస్పాన్సిబిలిటీ అయితే, నువ్వు అడిగేది రైటే అయితే, అది నీకున్న రైట్ అయితే నేను కాదన్ను. ఒట్టు? సరే, అడుగుతాను. నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎక్కడికి? ఎక్కడికో. ఇక్కడ మాత్రం ఉండను. వైశాలి, వైశాలి, ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు ఎందుకెళ్ళాలి? వెళ్ళాలంతే. ఇక్కడ నేను ఎందుకుండాలో నాకు అర్థం కావట్లేదు పట్టాభి. నీ మంచితనం ముందు నేను బ్రతకలేకపోతున్నాను. ఏ రోజైతే నేను వాడి కోసం వెళ్ళిపోయానో ఆ రోజే నువ్వు నా చెంప పగలగొట్టుండాల్సింది. కానీ నువ్వు ఆ పని చెయ్యలేదు. అది నీ మంచితనం. ఆ మంచితనమే నన్ను చెడ్డదాన్ని చేసింది. ఇంకా నేను ఇక్కడే ఉంటే అసలు అర్థమే ఉండదు. అసలు నా కోసం నువ్వెందుకు ఒంటరిగా బ్రతకాలి? నా కోసం నీ జీవితాన్ని ఎందుకు త్యాగం చేసుకోవాలి? ఇది కరెక్ట్ కాదు. నా దారి నేను చూసుకుంటాను. నీ దారి నువ్వు చూసుకో. వైశాలి, ఆగు వైశాలి. నన్ను వైశాలి, నా మాట వెళ్ళని విను. పట్టాభి, నన్ను వైశాలి, వెళ్ళని. ప్లీజ్. నన్ను వెళ్ళని పట్టాభి. నా మాట విను వైశాలి. దారి- వైశాలి, కొట్టానంటేనా? నీకిది కూడా వచ్చా? చేతనవుతుందా? నీకు దండం పెడతాను. ఒక్కసారైనా కొట్టు. ఆగిపోయావి? కొట్టు. వైశాలి. కొట్టు పట్టాభి, కొట్టు. కొట్టు పట్టాభి. ఏంటిది? ప్లీజ్ పట్టాభి. వైశాలి, నా మాట విను. నన్ను కొట్టు. కొట్టు పట్టాభి. కొట్టు. కొట్టు. వైశాలి, నీకు పిచ్చి పట్టిందా? పిచ్చిదాని అయిపోతున్నావు. నేనుంటే నీకు బరువైపోతాను పట్టాభి. నువ్వు నాకు బరువా?
ఇప్పటిదాకా ఎందుకు కాలేదు? ఇప్పుడు మాత్రం ఎందుకు అవుతావు? క్లారిటీగా చెప్పు. ఆఫ్ కోర్స్, ఇంకో మగాడు నా భర్త స్థానంలో ఉన్నా అది కాపురం. ఒక రకంగా అది కూడా ఒక కుటుంబమే. సో నువ్వు ఇంకో కుటుంబాన్ని మోసావు, మా ఆనందం కోసం బ్రతికావు. అంతవరకు ఆ త్యాగానికి అర్థం ఉంటుంది. కానీ ఇప్పుడెందుకు అలా బ్రతకాలి? నేను ఆనందంగా లేనే, ఇప్పుడెందుకు నువ్వు భరించాలి?